వైసీపీకి భారీ షాక్. వైసీపీకి వంగవీటి రాధా రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. వైసీపీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న రాధా వైసీపీకి రాజీనామా చేశారు. వంగవీటి రాధా వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీ అధిష్టానంపై ఉన్న తీవ్ర అసంతృప్తితోనే వంగవీటి రాధా వైసీపీకి రాజీనామా చేయడం జరిగింది. రైట్, ఇక మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి దుర్గానాయుడు అందిస్తారు. దుర్గానాయుడు, చెప్పండి, వంగవీటి రాధా వైసీపీ పార్టీకి రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. కారణాలు ఏమై ఉండొచ్చు? డీటెయిల్స్ ఏంటి? గత కొద్ది కాలంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నటువంటి వంగవీటి రాధా ఇంత క్రితమే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ లేఖని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంపించడం జరిగింది. ముఖ్యంగా ఆయన సెంట్రల్ సీటు విషయంలో గత 3 నెలల నుంచి అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ తమను పొమ్మన లేక పొగబెట్టిందనే విధంగా వ్యవహరించింది కాబట్టి పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ లేఖలో ప్రస్తావించడం కూడా జరిగింది. సెంట్రల్ విషయంలో ముందు నుంచి కూడా రాధా అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ విషయంలో పార్టీ సెంట్రల్ నియోజకవర్గంగా ఉన్నటువంటి రాధాను తప్పించి మల్లాది విష్ణుకి ఇవ్వడం పట్ల అప్పటి నుంచి అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి వంగవీటి రాధా పార్టీ కార్యక్రమాలకి గత 3 నెలల నుంచి కూడా ఆయన దూరంగానే ఉన్నారని చెప్పవచ్చు. దీనికి సంబంధించి పార్టీ ఎలాంటి కార్యక్రమాలకి కీలక కార్యక్రమాలకు కూడా వంగవీటి రాధా హాజరు కాలేదు. అయితే వంగవీటి రాధాను సెంట్రల్ నుంచి కాకుండా తూర్పు నుంచి వెళ్ళాలని పార్టీ అధిష్టానం అనేక సార్లు చెప్పినప్పటికీ కూడా రాధా ససేమిరా అన్నారు. కేవలం సెంట్రల్ నుంచి మాత్రమే ఆయన పోటీ చేస్తానంటూ రాధా తేల్చి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు విజయసాయి రెడ్డి అలాగే వైవి సుబ్బారెడ్డి ఈ రోజు బొత్స సత్యనారాయణ కూడా రాధాతో సంప్రదింపులు కూడా జరిపారు. కానీ రాధా ఈ సంప్రదింపులను కూడా పట్టించుకోలేదు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖను కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంపించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆంక్షలు ఎక్కువగా విధిస్తున్నారనేది కోట్ చేస్తూ ఆయన ఈ లేఖను రాయడం జరిగింది. ఆంక్షలు ఉన్నటువంటి పార్టీలో నేను కొనసాగలేను. ఏదైనా వ్యక్తి రాజకీయంగా ఎదగాలంటే ఆంక్షలు ఉండకూడదు. ఆంక్షలు ఉంటే రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయనేది ఒక ప్రస్తావిస్తూ కూడా ఈ లేఖలో పేర్కొనడం జరిగింది. అయితే ఈ లేఖని అధిష్టానానికి కూడా వంగవీటి రాధా పంపించడం జరిగింది. ఇలా మొత్తానికి వంగవీటి రాధా రాజీనామాతో కృష్ణా జిల్లాతో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక కీలక నేత వైసీపీకి దూరం అయ్యారని ఆ పార్టీ వర్గాల్లో కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. అయితే గత 3 నెలల నుంచి కూడా పార్టీకి అసంతృప్తిగా ఉన్నటువంటి రాధా ఈ రోజు రాజీనామా లేఖను కూడా పంపించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో వంగవీటి రాధా వేరే ఏ పార్టీలో అయినా చేరనున్నట్లుగా ఏమైనా తెలుస్తుందా? రాధా అనుచరులు కానీ ఎవరి ద్వారా అయినా తెలుస్తుందా? వాళ్ళు ఏమంటున్నారు? అయితే రాధా వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయడంతో ఆయన భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒక ఆసక్తికర చర్చ అయితే విజయవాడలో జరుగుతుందని చెప్పొచ్చు. అయితే రాధా ఇటు జనసేనలోకి వెళ్తారా లేదంటే తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారా అనేది కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. ఒక వర్గం నేతలు అయితే రాధా తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి చర్చలన్నీ కూడా పూర్తయ్యాయని కొంత వర్గం ఉన్నటువంటి అభిమానులందరూ కూడా తన అనుచరులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొక పక్క జనసేనలోకి వెళ్తారనేది కూడా బాగా ప్రచారం అయితే జరుగుతుంది. ఎందుకంటే గతంలో ప్రజారాజ్యంలో పనిచేశారు వంగవీటి రాధా కాబట్టి అప్పుడు పవన్ కళ్యాణ్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా జనసేన పార్టీలోకి వెళ్తారనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఆయన అనుచరులు కూడా జనసేనలోకి వెళ్లాలనేది రాధాపై ఒత్తిడి కూడా తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అసలు వంగవీటి రాధా ఏ పార్టీలోకి వెళ్తారో భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఆయన రేపు కానీ ఎల్లుండి కానీ ప్రకటించే అవకాశం ఉంది. జాన్సీ, రైట్. దుర్గానాయుడు, ఈ కీలక నేత రాజీనామాతో వైసీపీలో ఎటువంటి వాతావరణం నెలకొంది? అయితే ముఖ్యంగా విజయవాడ రాజకీయాలు అనేది రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ వైపు చూస్తున్న పరిస్థితి అయితే మనకి ఏపీలో కనిపిస్తుంది. రాజకీయ చైతన్యం కలిగిన ఏరియా కాబట్టి విజయవాడలో పార్టీకి ఒక కీలక నేతగా ఉన్నటువంటి కీలక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతగా అదేవిధంగా వంగవీటి రంగా తనయుడు కావడంతో వంగవీటి రాధా ఒక కీలక నేతగా వైఎస్ఆర్సీపీలో ఇప్పటి వరకు ఉంటూ వస్తున్నారు. అయితే ఆయన రాజీనామా చేయడంతో పార్టీకి కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ సామాజిక వర్గానికి
సంబంధించి పార్టీలో కొంచెం విభేదనలు కూడా ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా వంగవీటి రాధ ముందు నుంచి కూడా అసంతృప్తి ఉన్నప్పటి నుంచి కూడా పార్టీలో ఆ సామాజిక వర్గానికి సంబంధించి కొంతమంది నేతలు కూడా సంప్రదింపులు జరపడం కానీ విఫలం అవడంతో వంగవీటి రాధ ఈ రోజు రాజీనామా చేశారు. అయితే పార్టీ నేతలు అయితే మాత్రం కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా పార్టీలో ఇలాంటి రాజీనామాల అసంతృప్తులు కామన్ అనే అభిప్రాయాన్ని మాత్రం వ్యక్తం చేస్తున్నారు.